జయ శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమః శ్రీ గురుభ్యో నమః. భద్రపద మాసం కృష్ణపక్షంలో వచ్చు అని చెప్పంటే పాడ్యమి మొదలుకొని మహాలయ అని చెప్పంటే అమావాస్య వరకు ఇది పితృకర్మలు చేసేది. పితృ శార్దాలు పిండ ప్రధానాలు చేసే రోజులు ఇది 15 రోజులు ఉంటుంటే మొత్తం 16 రోజులు కానీ 15 రోజులు మాత్రమే మన ఋషులు చేశారు. ఎందుకని చెప్పంటే దాదాపుగా సంవత్సరం కాలము ఉంటుంది కానీ అలా చేయకుండా అందరూ చేయలేరు కాబట్టి మనది ఇది కలియుగం కాబట్టి అందరూ చెయ్యరు కాబట్టి దీన్ని 15 రోజులకు కుదింపు చేసి ఈ భద్రపద మాసం నుండి అంటే శుక్లపక్షంలో పాడ్యమి ప్రారంభ దశలో అక్కడి నుండి అమావాస్య వరకు ఇది తర్పణాలు అర్పించడం కానీ పితృశిలలు అర్పించడం కానీ ఇది చేస్తూ ఉంటాము. అయితే ఈ రోజులలో ఈ పితృకర్మలు అనేది చేసుకోవాలి. అయితే ఇది అమావాస్య అని చెప్పంటే పితృ అమావాస్య అని చెప్పని మన తెలంగాణలో ప్రాంతంలో అంటారు. ఇది భారతదేశంలో వివిధ రాష్ట్రాలలో వివిధ రకాలుగా పిలుచుకుంటారు. కాబట్టి అక్కడి నుండి మళ్ళీ మనకు బతుకమ్మ పండుగ అనేది ఎంగిలి పూలు అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత బతుకమ్మ అని చెప్పని పండుగ కూడా వస్తుంది కదండి అప్పటి వరకు. అయితే ఇది పితృ కార్యము చేయాలంటే పిండ ప్రదానం చేయాలి. ఎవరైతే మీ పూర్వీకులు మరణించి ఉన్నారో అని చెప్పనంటే మీ తండ్రి గారు కానీ అమ్మగారు కానీ లేదా మీ తాతలు కానీ తాత వాళ్ళ అమ్మ కానీ తాత వాళ్ళ తండ్రి అని చెప్పంటే ముత్తాత కానీ ముత్తాత వాళ్ళ భార్య కానీ వీరందరూ పితృకర్మలు పితృదేవతలు అని చెప్పి అంటారు. అని చెప్పంటే మనకు వసు రుద్ర ఆదిత్య అని చెప్పంటే వసు అంటే తండ్రి, తర్వాత రుద్ర అని చెప్పంటే తాత, తర్వాత ఆదిత్య అని చెప్పంటే ముత్తాత. ఇది చూసుకోవాలి. తర్వాత అది వారిని పితృదేవతలు అని చెప్పని పిలుస్తూ ఉంటాము. అయితే ఇందులోని ఇంకోటి మన తల్లి తరపున ఎవరైతే ఉన్నారో మన తల్లి గారి తండ్రి వారి యొక్క అమ్మగారు, వారి యొక్క తండ్రి గారి యొక్క తండ్రి గారు, వారి యొక్క అమ్మగారు, వారి యొక్క తండ్రిగా అంటే తాత ముత్తాతలు అని చెప్పని ఉంటది. వీరు ఎవరైతే కాలం చేసి వారు వెళ్ళిపోతారో వారికి పిండ ప్రదానం చేయడం అనేది మన హిందూ ధర్మము. ప్రతి ఒక్కరూ చేయాలి. ఇది హిందూ సాంప్రదాయంలో ఎవరైతే ఉన్నారో హిందూ ధర్మంలో ఉండి పాటిస్తున్నారో వారందరూ చేయవచ్చు. ఇందులోని కులాలు గాని ఏమీ లేదు అని చెప్పంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అన్ని వర్ణాల వారు ఇది చెయ్యొచ్చు. నేను ఇంతకు పూర్వం కూడా మీకు వివరించాను, కులం అనేది లేదు. కాబట్టి మన శాస్త్ర ప్రకారము 4 వర్ణాలే కాబట్టి ఏ వర్ణం వారైనా కానీ మీ యొక్క పూర్వీకులను దహనం చేసిన తర్వాత వాటిని అస్థికలు తీసుకుపోయి మనం గోదావరి నదిలోనో లేదా అని చెప్పంటే కాశీలో గాని తర్వాత గయాలో గాని అందులో కలిపి అక్కడ పిండ ప్రదానం అనేది చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. ఎప్పటి నుంచి ఎప్పటికి చేయాలి అని చెప్పంటే మీరు ఏమిటి అని చెప్పంటే ఎక్కడ నుంచి అని చెప్పంటే మనము మరణించిన తర్వాత అదే రోజు నుంచి 11 రోజులు 12 రోజులు మనం శారద కర్మాలు చేస్తూ ఉంటాము. తర్వాత నెల అని చెప్పంటే సంవత్సర కాలం పాటు సంవత్సరికం అంటాం కదండి, సంవత్సర కాలం పాటు ఇది చేస్తూ ఉండాలి. ప్రతి ఒక్క నెల ఇది కర్మ అనేది చేస్తూ ఉండాలి అని చెప్పంటే ఏ తిథి నాడు మరణించాడు ఆ తిథి రోజు, తర్వాత అమావాస్య రోజు మధ్యాహ్నం 12 గంటలకు మీ పితృదేవతలు మీ ఇంటి గుమ్మం ముందు వచ్చి ఉంటారు కాబట్టి ఆ రోజు కూడా చెయ్యాలి. చేస్తే ఇది సంవత్సర కాలం చేస్తూ ఉంటారు. తర్వాత ఇది మళ్ళా ప్రతి సంవత్సరము ఒక సంవత్సరము అని చెప్పని ఉంటది. అంటే ఒక సంవత్సరం మనము పిండ ప్రదానం చేసి మన నిర్దిష్టమైన అని చెప్పంటే ఎవరైతే ఉన్నారో వారు వేదాలు తెలిసిన బ్రాహ్మణులు ఉన్నారో వారి తీసుకొచ్చి ఈ కర్మాన్ని చేస్తే వారికి తర్వాత మనకు దానం కూడా ఇస్తాము. ఏమిటి అని చెప్పంటే గొడుగు, చెప్పులు, తర్వాత ఒక చెంబు లేదంటే మట్టి పాత్రతో చేసిన ఏదైనా చెంబు వారికి పేదవారికి కానీ లేదా పేద బ్రాహ్మణుడికి కానీ మనం దానం చేయాలి. ఎందుకు అని చెప్పాలంటే ఇప్పుడు నేను చెప్తాను. అయితే మీ యొక్క ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడ శరీరము విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత ఇక్కడి నుంచి సంవత్సర కాలం పాటు నడుస్తూ యమలోకానికి చేరుకోవడం జరుగుతుంది. ఇది 60 సంవత్సరాలు దాటి మరణించిన వారికి ఇది వర్తిస్తుంది. లేదని చెప్పంటే
మనకు ఆత్మహత్యలు చేసుకోవడం కానీ, తర్వాత హఠాన్ మరణాలు అని చెప్పంటే యాక్సిడెంటల్ గా చనిపోయిన కానివ్వండి, లేదంటే వారికి వేరే కర్మలు చేయవలసి ఉంటుంది. తర్వాత కొందరు ఏంటంటే సూసైడ్ చేసుకుంటారు, ఆత్మహత్యలు చేసుకుంటారు, తర్వాత నీటిలో పడి మరణిస్తూ ఉంటారు. కాబట్టి వీరికి వేరే కర్మలు చేస్తూ ఉంటారు. అయితే మీరు ఎవరైతే మీ దగ్గర ఉన్న పురోహితుల దగ్గరికి వెళ్తే వారు మీ ఎవరైతే ఉన్నారో మీరు చెప్పాలి, మీ విషయాన్ని వారికి వివరించినట్టయితే వారు మీకు తగిన శ్రాద్ధ కర్మ అనేది చేస్తూ ఉంటారు. ముందుగా ఇది చేస్తే ఏమిటి, చెయ్యకపోతే ఏమి జరుగుతుంది అనేది ముందు తెలుసుకోండి. ఎందుకని చెప్పంటే ప్రతి ఒక్కరు ఈ శ్రాద్ధ కర్మలు చేయడానికి ఇష్టపడట్లేదు. ఎందుకని చెప్పంటే ఇదంతా నమ్మచ్చా, మేము ఆయనకు పిండ ప్రదానం చేస్తే ఆయనకు వెళ్తుందా, ఆయన ఉండంగా ఏం చేయలేదు కదా అని చెప్పని చాలా రకాలుగా చాలా అపోహలు అనేది మీకు ఉంటాయి. తర్వాత దీన్ని ఏంటంటే చెయ్యకుండా ఖర్చులు ఎందుకు అని చెప్పని దీన్ని ఎగ్గొట్టడానికి ఇది చేయడం అనేది జరుగుతుంది. మీరు బతికున్నప్పుడు మీ యొక్క తల్లిదండ్రులు ఎవరైతే బతికున్నప్పుడు వారికి కూడు గుడ్డ నీరు అంతే అందించాలి. వారేమైనా మీకేమన్నా ఓ మనులై అడుగుతారా, మాణిక్యాలు అడుగుతారా, ఏమడుగుతారు మిమ్మల్ని వారు? కానీ ఉదయకాలం నుంచి సాయంకాలం ఒక 3 పూటల భోజనం లేకపోతే 2 పూజల భోజనం వాళ్ళు చక్కగా వారిని చూసుకొని పోషణ చేసి, తర్వాత వారికి అనారోగ్య సమస్య వస్తే హాస్పిటల్కి తీసుకెళ్లడం కానీ ఇదే చేయిస్తే వారికి చివరి దశలో వారికి మంచిగా మీరు చూసుకున్నట్టయితే వారు మీకు మరణించిన తర్వాత కూడా వారు ఏమని చెప్పంటే మీకు శాపనార్థాలు అనేటి పెట్టరు. కాబట్టి ఇది ఎవరైతే ఇది చేసుకోకుండా మీ అమ్మ నాన్నను కొట్టడం కానీ, తిట్టడం కానీ, నాకు ఏమి ఇచ్చావు అని చెప్పని, తర్వాత అనాథాశ్రమంలో విడిచిపెట్టడం కానీ, తర్వాత రోడ్ల పైన ఫుట్పాత్ల పైన విడిచిపెట్టడం కానీ మనం సిటీలో మహానగరాల్లో అయితే చూస్తున్నాము. చాలా మందిని అలా చేస్తున్నారు. కాబట్టి వారి కుటుంబాన్ని కుదిపేస్తుంది. వారి మరణం తర్వాత ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు అనాథలుగా మిగిలి వారికి ఆహారం, చక్కరైన భోజనం మీరు పెట్టకుండా ఉండి వారు మరణిస్తారో వారికి, మీ కుటుంబానికి పట్టి కుదిపేస్తుంది. ఎలా అని చెప్పనంటే నేను ఇప్పుడు వివరిస్తాను. ఒకటి, ఇందులో ఎలా చేస్తారు అని చెప్పంటే ముందుగా మనకు మీరు ఒక మనిషి జీవాన్ని విడిచిపెట్టిన తర్వాత, మరణించిన తర్వాత ఏమి చేయాలి అని చెప్పంటే ఇది నేను గరుడ పురాణం ఆధారంగానే వివరిస్తున్నాను. నా సొంతంగా వివరించింది ఏమి లేదండి. గరుడ పురాణం నుంచి, తర్వాత మనస్మృతి నుంచి కూడా ఒకటి ఉన్నది. మనస్మృతి నుంచి ఏమని చెప్తుందని చెప్పంటే నాసంతి పిచరచ్చేది మనసీకృత్వాయో శార్దం నరకయేత్ తస్యం రక్తం పివాతితే. ఎవరైతే అంటే మీ పితృకర్మలు మీరు చేయకుండా ఉండి ఏదైనా అన్ని వారిని చివరి దశలో మీరు పోషణ అనేది చక్కగా అందించకుండా వారు ఏదో మనోవేదనతోటి చనిపోయినట్లయితే మీకు ఏమి జరుగుతుంది అని చెప్పంటే నాసంతి పితరచ్చేది మనసీ కృత్వాయో శార్దం నరకయ్యే తస్యం రక్తం పివాతితే అని చెప్పంటే మీకు ఒక వ్యాధులు రూపంలో వస్తుంటాయి. ఆ వ్యాధుల రూపంలో వచ్చి మిమ్మల్ని పీడించి ఆ రక్తం మీరు మీ యొక్క పితృదేవతలు తాగే అవకాశం ఉంటది, తాగుతారు కూడా. ఎవడైతే పిండ ప్రదానం చేయకుండా, శార్ద కర్మలు చేయకుండా తప్పించుకు తిరుగుతాడో వాని కుటుంబం మొత్తం నాశనం అవుతూ ఉంటది. అయ్యో ఇంతగానో మీరు బెదిరిస్తున్నారు కదండి, ఇది ఎంతవరకు అంటే మీరు గ్రహ ఫలితంగా అని చెప్పంటే గ్రహాల రూపంలో వస్తారు. తర్వాత ఈ రూపంలో కూడా వచ్చి మిమ్మల్ని హింసకు అనేది గురి చేస్తూ ఉంటారు. పితృశాపం మహా డేంజర్ గా, అది మీరు ఆలోచించండి. ఏ కర్మ చేయట్లేదు. అయితే ముందుగా మీరు ఎలా చేయాలి అని చెప్పంటే మీ యొక్క అంటే ఇంతకు మీకు నేను చనిపోయిన వాళ్ళ గురించి మాత్రం చెప్తున్నాను. ఇక ఇంతకు మనకు ముందు మనైతే మన పితృదేవతలు ఎవరైతే ఉన్నారో మన అమ్మ నాన్న గాని మరణించే అవకాశం ఉంటది. కాబట్టి ఈ మరణించేటప్పుడు వారికి ఎలా చేయాలని చెప్పని నేను గరుడ పురాణంలో ఎపిసోడ్ 1, 2, 3 ఇలా నేను చేస్తాను. అందులో వివరిస్తాను. ఇది ఓన్లీ పితృకర్మలు మాత్రమే చెప్తాను, వినండి. ఎందుకని చెప్పంటే ఈ పితృకర్మలు చేయకపోవడం వల్ల జరిగే అనావృష్టి ఏమిటి అని చెప్పంటే ఇప్పుడు మీకు వివరించాను కదండి. మీకు వ్యాధుల రూపంలో వస్తుంది. వ్యాధుల రూపంలో వచ్చి మిమ్మల్ని పీడించి
వారు మీ రక్తం తాగుతా అని చెప్పని అంటున్నాడు. తర్వాత ఇంకేంటంటే ఇది మనకు అమావాస్య అంటే మహాలయ అమావాస్య. ఎక్కడి నుంచి చెప్పంటే ఈ భద్రపద మాసం నుంచి మహాలయ అమావాస్య వరకు ఇది పితృకర్మలు చేసే 15-16 రోజులు అని చెప్పుకోవచ్చు. అయితే మీకు ఏందని చెప్పంటే ఏమి జరుగుతుంది అని చెప్పంటే మీరున్నారు, మీ పితృదేవతలు అందరూ వెళ్ళారు, మరణించారు, తాతలు ముత్తాతలు అందరూ మరణించారు. మీకు ఏమి జరిగే సమస్య ఏమిటి అని చెప్పంటే మీకు మీ సంతానోత్పత్తి అనేది వృద్ధి కాదు అని చెప్పంటే మీరు వివాహం జరుగుతుంది. వివాహం జరిగిన తర్వాత 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉంటుంది. ఇది కూడా పితృదోషమే. తర్వాత మీ ఒకవేళ మీకు సంతానం కలుగుతుంది, ఇద్దరు పిల్లలు 3 పిల్లలు సంతానం కలుగుతుంది. వారికి వివాహము కాదు. మీకు అందం ఉంటది, ఐశ్వర్యం ఉంటది, అన్నీ ఉంటాయి వారికి, కానీ ఉద్యోగం ఉంటది, ధన సంపాదన ఉంటది, కానీ వివాహము కాదు. ఇది ఏమిటి? మీ వంశవృక్షం అనేది నశిస్తూ ఉంటుంది అంటే వారికి వివాహం అనేది కాదు. ఒక్కొక్కరికి 40 సంవత్సరాలు వస్తుంది, ఇప్పుడు 36 సంవత్సరాలు 40 సంవత్సరాలు వస్తున్నాయి, కానీ వారికి వివాహం కావడం లేదు. ఇదంతా మీరు ఏంటంటే గమనించకుండా పురోహితుని దగ్గరికి వెళ్తారు, వెళ్ళి నా గ్రహచారం చూడండి, ఫలితాలు చూడండి అని చెప్పని చూపించుకుంటారు, వస్తారు, ఈ పూజలు చేయండి అని చెప్పని చెప్పడం జరుగుతుంది. ఎవరో మహానీయులైతే పండితులైతే మీకు ఏది మీ పితృదోషం ఉన్నదండి అది చేసుకోండి అని చెప్పని చెప్తారు. లేదని చెప్పంటే మిగతా వాళ్ళు ఎవరు కూడా చెప్పారు. నా వీడియో చూడండి, మీ బంధువులకు మీ మిత్రులకు అందరికీ షేర్ చేయండి. ఎవరైతే ఇలాంటి ఆపదలు అనుభవిస్తూ ఉన్నారో వారందరికీ నా వీడియో షేర్ చేయండి. ఇంకొకటి, ఈ వీడియో చెప్పిన తర్వాత మీకు ఏదైనా వ్యాపారం పెట్టుకున్నప్పుడు వ్యాపారం చక్కగా సాగుతుంది, చాలా డబ్బు వస్తుంది, ధనలక్ష్మి అంతా వస్తుంది, అన్ని వస్తాయి. వచ్చిన తర్వాత ఒక్కసారి ఏదో ఒక బిజినెస్ లో పెడతారు, మొత్తం లాస్ అవుతూ ఉంటారు. దీన్ని కూడా మీకు పితృదోషం ఉండడం వల్లనే ఇది జరుగుతుంది. తర్వాత ఇంకోటి, మీకు ఏదైతే ఉన్నదో నేను స్వయంగా చూశాను, ఎవరినో కాదండి, మా కుటుంబ సభ్యులని చూశాను. వారు 3 అన్నదమ్ములు ఇట్లా ఉన్నారు. వారు ఎప్పుడంటే 50 సంవత్సరాలకు ఒకరు, 45 సంవత్సరాలకు ఒకరు, తర్వాత 42 సంవత్సరాలకు ఒకరు మరణం చెందారు. కాబట్టి ఇది ఎలా ఉంటుంది? పితృదోషం ఉంటేనే అలా ఉంటుంది అని చెప్పని నేను వివరణ చేస్తున్నాను. కాబట్టి ఇలాంటి అకారణ మరణాలు కూడా మీ ఇంటిలో సంభవించినప్పుడు కూడా ఇది పితృదోషం కిందనే వస్తుంది. తర్వాత మీరు ఏదైతే ఉన్నారో వృద్ధి అంటే వ్యాపారం వృద్ధి అనేది కూడా మీరు ఎంత ప్రయత్నం చేసినా సాగవు. తర్వాత భార్యాభర్తల మధ్యలో గొడవలు కూడా ఉంటాయి. ఎంత సంతానం మీకు ఏదైతే ఉన్నారో అంటే మీ జాతక రీత్యా మాత్రమే ఎవరైతే ఉన్నారో మీకు వివాహం అని చెప్పంటే అవుతుందంటే మీకు ఒక భార్య మీకు దొరుకుతుంది అని చెప్పారంటే ఆ భార్య ఎక్కడి నుంచి మీరు తీసుకుంటున్నారు అని చెప్పారంటే వారు మీ కర్మానుసారంగా మాత్రమే మీకు ఆ భార్య కూడా వస్తుంది, వచ్చి మీ ఇంట్లో ఉంటుంది. ఉన్న తర్వాత మీకు ఏంటంటే చిటపట అని చెప్పానంటే ఎప్పుడు గొడవలు అవుతూనే ఉంటాయి. భార్య భర్తల మధ్యలో గొడవలు, పిల్లల మధ్యలో గొడవలు, తల్లిదండ్రుల మధ్యలో గొడవలు, ఇలాంటి గొడవలు పెరుగుతూనే ఉంటాయి. దీంతో మీరెంత ప్రార్థించినా, అమ్మవారిని ఎంత కొలిచినా మీకైతే ఎలాంటిది కూడా మీకు మనశ్శాంతి అనేది ఉండదు. లక్ష్మీ అమ్మవారు కూడా మీ ఇంట్లో రాదు. లక్ష్మి అనేది కూర్చోది. జ్యేష్ఠాదేవి అమ్మవారు వస్తుంది, మీ దాంట్లో కూర్చుంటది. మీకు హింస, దానికి తోడు ఇవన్నీ హింస అనేది జరుగుతూ ఉంటాయి. ఒక మనిషి 120 సంవత్సరాలు బతకాలి. మన శాస్త్ర ప్రకారం, మన యొక్క గ్రహాల ప్రకారం ఆ గ్రహాలు ఎన్నో ఇంట కుండలిలో ఎన్ని రోజులు ఉంటాయి, ఎన్ని సంవత్సరాలు, ఒక్కొక్క ఇంట ఎన్ని సంవత్సరాలు ఉంటాయో వాటన్నిటిని లెక్కించగా వచ్చింది 120 సంవత్సరాలు. ఒక మనిషి 120 సంవత్సరాలు బ్రతుకుతాడు. కాబట్టి 60 సంవత్సరాలు దాటి బ్రతికితేనే, మరణిస్తేనే అప్పుడు స్వర్గాలు లేదా నరకాలు ఇవన్నీ ప్రాప్తిస్తాయి. కాబట్టి మీరు పితృకర్మలు అనేది చాలా శ్రద్ధగా చేయండి. ఇప్పుడు ఇంతవరకు చెప్పిన కదా, ఎన్ని అగత్యాలు జరుగుతాయి అని చెప్పంటే మీ వంశ వృక్షం ఒక్క మాటలో చెప్పాలంటే వంశ వృక్షం మొత్తం నాశనం అవుతూ ఉంటుంది. దీనికి మీరు ఏం చేయాలని చెప్పంటే ఇంతకు ముందు అని చెప్పంటే చాలా గ్రామాల్లో చూశాను,
నేను స్వయంగా వెళ్ళి ఒక్కొక్క ఇంటికి నేను చూస్తున్నాను. చూసినప్పుడు ఏంటంటే మాకు ఇంతకు పూర్వము మా పూర్వీకులు మాకు ఎవరు మాకు ఈ శ్రాద్ధ కర్మలు చేయడం కానీ పిండ ప్రదానాలు చేయడం కానీ లేవు, మా వంశములో లేదు, మా ఆచారం లేదండి, మేము ఎలా చేసుకోవాలి అని చెప్పంటే ఇప్పటికైనా తెలుసుకోండి. మీకు వ్యాధుల రూపంగా కానీ మీ కుటుంబం నష్టపోతుంది కానీ ఎలాంటి నష్టాలు జరిగినప్పుడు కానీ మీరు ఇవన్నీ గమనించుకొని మీ పురోహితుని దగ్గరికి వెళ్ళి అడిగి నేను వివరిస్తున్నాను, మీకు గరుడ పురాణం వివరిస్తాను, ఇప్పుడు వివరిస్తున్నాను, మీరు వెళ్ళి పిండ ప్రదానాలు చేసుకోండి. గోదావరి నది ఎక్కడ ఉంటే ఆ నదిలో వెళ్ళండి. ఆ నదిలో మీరు స్నానం చేసి మీరు అక్కడ ఉండే బ్రాహ్మణులు అయితే ఎవరైతే ఉన్నారో బ్రాహ్మణులు వారి చేత ఈ యొక్క శ్రాద్ధ కర్మ చేయించుకోండి. ఇంతకుముందు 10 సంవత్సరాల నుండి చేయలేదు, 20 సంవత్సరాల నుండి చేయలేదు, 30 సంవత్సరాల నుండి కూడా చేయలేదు, కానీ మీ కుటుంబం ఆర్థికంగా అన్ని రకాలుగా నష్టపోతున్నది. కాబట్టి ఇది తెలుసుకోకుండా మీరు బాధపడుతూ ఉంటారు. కాబట్టి మీరు వెళ్ళండి, ఇప్పటికైనా చెయ్యండి, ఎన్ని సంవత్సరాలు ఉన్నవారైనా చెయ్యండి. తర్వాత ఎక్కడెక్కడ ఇప్పుడు మహాయోగులు అని చెప్పంటే ఈ పితృ మహాలయ అంటే ఈ రోజుల్లో చేసేవారు ఎవరైతే ఉన్నారో చాలా చోట్ల శ్రీశైలముల కానివ్వండి, తర్వాత చాలా పీఠాధిపతులు కూడా చేస్తున్నారు. అయితే మీరు వెళ్ళి అక్కడ కూడా చేసుకోవచ్చు. తర్వాత ఇంకోటి కర్ణాటకలో స్వయంభూ లింగేశ్వర స్వామి కూడా అక్కడ వెలిసి ఉన్నాడు. మీకు డబ్బు పరంగా ఎవరైనా ఉంటే అక్కడికి వెళ్ళండి, అక్కడ కూడా చేయించుకోవచ్చు. పితృకర్మలో దాదాపు ఖర్చు కూడా ఎంత ఉండదు, కేవలం 2000 మాత్రమే ఖర్చు అవుతుంది. ఒకటి 1000 రూపాయలేమో ఆయనకు ఎవరికి పురోహితునికి ఇవ్వాలి, మిగతాది 1000 రూపాయల మీరు ఏదైతే ఉన్నారో దానికి పూజా సామాగ్రి అవి తెచ్చుకుంటే ఆయన చేసి మీకు పిండ ప్రదానం చేసి మీరు గోదావరిలో కలుపుతారు. లేదు అని చెప్పంటే డబ్బు ఉన్న వాళ్ళు 100% కాశీకి వెళ్ళి అక్కడనే చెయ్యాలి, అక్కడ చేస్తేనే మీకు పుణ్య ఫలితం 100 రెట్లు ఉంటుంది. కాబట్టి కాశీ వెళితే ఈ రోజుల్లో వెళ్ళండి, పాడ్యం నుండి ఈ మహాలయ అమావాస్య వరకు అక్కడ వెళ్ళండి, అక్కడ చేయించుకుంటే మీ వంశావృద్ధి అనేది పెరుగుతూ ఉంటుంది, మీకు అన్ని రకాల శుభాలు జరుగుతాయి. మీరు చూడండి, ఇది చేసుకొని చూడండి, మీ ఇంట్లో ఈ పితృకర్మలు చేసి చూస్తే ఈ దోషం పోతే మీరు అభివృద్ధి అనేది ఎలా సాధిస్తారనేది మీరు చూసుకోవచ్చు. తర్వాత మీరు ఈ యొక్క అవకాశమును మిస్ చేసుకోవద్దు. ఈ పాడ్యము నుంచి ఈ మహాలయ అమావాస్య వరకు చేయండి. ఇది చాలా మీ జీవితంలో ప్రధానమైనది, చాలా ఇంపార్టెంట్గా మీరు క్వశ్చన్ మార్కే లేదు. ఎవరైనా వెళ్ళండి, ఎవరైతే హిందూ అనే వ్యక్తి ఉన్నాడో ఇది ఆచరించండి, చేయండి. ఎందుకని చెప్పంటే లాంగ్ వీడియో అవుతుంది కాబట్టి నేను మీకు గరుడ పురాణంలో అని చెప్పంటే ఇంతకుముందు కూడా నేను జీవుడు ఎలా వెళ్ళిపోతాడు అని చెప్పని చెప్తున్నా కదండి. ఈ జీవుడు ఎలా వెళ్తాడు, చనిపోయిన తర్వాత పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఎలాంటి ప్రయాణాలు చేస్తాడు, చనిపోయినప్పుడు కూడా ప్రయాణం ఎలా ఉంటుంది, వారికి ఎలా ఉంటుంది అని చెప్పని నేను గరుడ పురాణం ప్రకారము మీకు వివరిస్తాను. ఎప్పుడని చెప్పంటే అది గరుడ పురాణం నేను ఎపిసోడ్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కాబట్టి ఎపిసోడ్లు చేస్తాను, 1, 2 అది ఎన్ని ఎపిసోడ్లు అయితే తెలియదు కాబట్టి ఎపిసోడ్లు చేస్తాను. మీరు వీక్షించండి, తెలుసుకోండి, మీ యొక్క జీవన విధానం మార్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఈ యొక్క వీడియోను మీ బంధువులకు మిత్రులకు అందరికీ షేర్ చేయండి. ఇంతవరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎన్నెన్నో మన సనాతన ధర్మం యొక్క ధర్మాలను సందేహాలను మేము మీకు వీడియో ద్వారా చేసి మీకు పంపిస్తాము. అది మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మీరు చూసి మీరు మా వల్ల మీరు ఏదేం చెప్పంటే లాభాన్ని పొందుతారు. కాబట్టి ఇది సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియజేసుకుంటున్నాను. శ్రీమాత్రే నమః. జయ శ్రీమన్నారాయణ.